మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఇప్పుడు నేను కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ రకరకాలుగా మనకి ఆరోగ్యకరమైన జ్యూస్లు రసాలు ఎన్నో తీసి ఇక్కడ వర్తకులు అమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి పార్క్లో అటు ఇటు తిరిగి జాగింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యానికి తగ్గట్టుగా వాళ్ళు విక్రయించి కొనడము, తాగడము, ఆహ్లాదించడం కూడా చేస్తున్నారు. మనం వీళ్ళ వివరాలు తెలుసుకుని అదేవిధంగా మీరు కూడా ఏ విధంగా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసి మీ ఆరోగ్యానికి తగ్గ తినుబండారాలు కానివ్వండి, లేకపోతే ఉపహారాలు కానివ్వండి, ఏ విధంగా తీసుకుంటారో ఏంటో అన్నది కూడా చూద్దాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీ పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వస్తారు, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఆ విషయం చెప్పండి. సార్ నా పేరు వెంకటేష్ సార్. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్. మేము ప్రజెంట్ అయితే ఇక్కడ హైదరాబాద్ యూసఫ్గూడలో ఉంటున్నాము. మార్నింగ్ 6 to 10 అయితే మేము ఇక్కడ రన్ చేస్తున్నాం సార్ జ్యూసెస్. మా దగ్గర మార్నింగ్ లెమన్ టీ ఉంటుంది, ఇంకా వెజిటేబుల్ జ్యూసెస్ ఉంటాయి సార్. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర మనం ఇక్కడికి వచ్చి జ్యూస్ కానివ్వండి, రసాలు కానివ్వండి తాగొచ్చు. తాజాగా అప్పటికప్పుడు ఆడిచ్చినవి అనమాట ఇవన్నీ కూడా. ఎంతోమంది వర్తకులు, ఎంతోమంది గిరాకీలు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అసలు ఇప్పటికి 5 నిమిషాలు మేము ఎంతో కష్టపడి ఆయనని కొంచెం టైం అడగాల్సి వచ్చింది. ఆయనకి ఇది ప్రైమ్ టైం అనమాట వ్యాపారానికి కూడాను. ప్రతిరోజు ఉండి మీరు ప్రతిరోజు ఉంటారా అండి? డైలీ ఉంటుంది సార్, 365 days రెగ్యులర్గా ఉంటుంది. చాలా సంతోషం అండి మీరు ఇట్లా ఈ విధంగా చేయడం కూడా. మీ దగ్గర ఏమేమి ఉంటాయి, తర్వాత మీరు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు, తర్వాత మీ దగ్గర వచ్చే కస్టమర్లు అంటే గిరాకీలు కూడా ఏ విధంగా ఎట్లా మీకు సహాయపడతారు, ఎటువంటి కొనుగోలు చేస్తారు? ఫస్ట్ మాకు కస్టమర్ సపోర్ట్ కూడా బాగా ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫుట్పాత్ వేలో పెట్టాము. సో అయినా కానీ కస్టమర్ సపోర్ట్ మనకి బాగానే ఉంది. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదన్న ఉద్దేశంతో మన హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్లే వాళ్ళకి అందిస్తున్నాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. అలాగే మా దగ్గర మార్నింగ్ తీసుకోవాల్సిన జ్యూసెస్ క్యారెట్ కానీ, బీట్రూట్, కాకరకాయ జ్యూస్, లెమన్ వాటర్ ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల జ్యూసులు దొరుకుతాయి సార్. ఓకే ఓకే, బాగుందండి. కాయగూరల జ్యూసులు, కాయగూరల రసాలు అవన్నీ చేస్తున్నారు, తరకారీ రసాలు అవన్నీ కూడా. మీరు ఇవన్నీ కూడా బాగానే మనకి గిరాకీలు వాళ్ళంతా కాయగూరలు అవన్నీ కూడా అడిగి తీసుకుని వాటి రసాలు కూడా తాగుతూనే ఉంటారు కదండి? తీసుకుంటారు సార్, తీసుకుంటారు. మంచిదేనండి, మంచిది, ఎంతో సంతోషం. ఇప్పుడు ఈ కాయగూరలు, పళ్ళు, తరకారీ వీటిని రసం తీసాక వీటి నుంచి తుక్కు వస్తుంది అనమాట. ఈ తుక్కును కూడా వీరు ఏ విధంగానూ వృధా చేయకుండా ఒక చోటున సేకరించి, పరిశుభ్రంగా సేకరించి దాన్ని వాళ్ళ పొలాలకు వగైరా అక్కడికి తీసుకెళ్ళి పశువులకు మేతలాగా పెడుతున్నారట. ఇది మనకి బత్తాయి రసము, అట్లాంటి బత్తాయి తొక్కలు అవి కూడా ఉంటే కూడా వాటిని కూడా ఒక రకంగా ఎండపెట్టి దాని నుంచి పౌడర్ చేయడం కానివ్వండి, అట్లా వేరే తత్తుపరి దాని నుంచి సృష్టించబడిన ఏమన్నా వ్యాపారాలు కానివ్వండి, అట్లాంటి వాటిని కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట. మీ దగ్గర రోజుకి ఎంతమంది గిరాకీలు వస్తూ ఉంటారు సార్? 400 to 500 అయితే 400 నుంచి 500 మంది వస్తారు. మంచిదండి. ఉన్న సరుకుల్లోకి, ఉన్న జ్యూసులు, రసాల్లోకి, పానీయాల్లోకి ఏది ఎక్కువగా అమ్ముడవుతుంది మీ దగ్గర? క్యారెట్, బీట్రూట్ ఎక్కువ అవుతుంది. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఏబిసి అన్నది అమ్ముడైపోతుంది. క్యారెట్, బీట్రూట్ విడివిడిగా కూడా ఎక్కువ, ఆ జ్యూసులు కూడా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అన్నమాట. ఇక్కడ వెంకట్ గారి దగ్గర రసాలు ధరలు ఎట్లున్నాయో ఏంటో అన్నది ఒకవేళ మనము తెలుసుకుందాం అనుకుంటే కనుక సుమారుగా 30 నుంచి 60 రూపాయల పరిధిలో ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గరున్న మన కూరగాయలు లేకపోతే పళ్ళ రసాల ధరలు. ఇదిగోండి, ఈ బ్యానర్ను ఒకసారి చూస్తే మీరు చూసుకోవచ్చు. ఫోన్ నెంబరు వగేరా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఎంతో బిజీగా ఉన్నారు, చాలా అసలు ఇసుకేస్తే రాలినంత మనుషులు ఉన్నారు. గిరాకీ కూడా బాగుంది. 30 రూపాయల నుంచి 60 రూపాయల ధర ఉంది వీళ్ళకి. 100 ml అట్లా మనకి గ్లాస్ దొరుకుతుంది. మీరు ఇక్కడికి వచ్చి తాగుదామని ఆలోచిస్తున్నారా, అట్లాంటిది ఏమైనా చేద్దాం అనుకుంటుంటే కనుక పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల దాకా వీరు ఇక్కడ వీరి వ్యాపారం జరుగుతుంది. మీరు వచ్చి కొనుగోలు చేసుకుని మంచి ఆరోగ్యకరమైన జ్యూసులు, రసాలు తాగొచ్చు. నా ఒక సలహా ఏంటంటే, నా వ్యక్తిగతమైన సలహా ఏంటంటే, మీరు మీ ఇంటి నుంచే ఒక స్టీల్ గ్లాస్ తెచ్చుకొని వీళ్ళని అడిగితే కనుక అందులో వీళ్ళు రసం పోసిస్తారు. అది తాగేసి మీ ఇంటికి తీసుకెళ్ళిపోయి దాన్ని కడిగేసుకోండి. దాని ద్వారా మనకి ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మీ ద్వారా, మీ చేతుల్లోనే అది సాధ్యమవుతుంది అనమాట. అక్కడి నుంచే మొదలవుతుంది. అది ఎంతో ఉత్తమమైనది, ఆరోగ్యకరమైన తినుబండారాలు ఎట్లాగో మీరు తింటున్నారు. కేబీఆర్ పార్క్ హైదరాబాద్లో మనకి కూరగాయలు, తర్వాత పళ్ళ, తరకారీ నుంచి రసాలు, పిండి అప్పటికప్పుడు తాజాగా చేస్తున్నారు ఇక్కడ కేబీఆర్ పార్క్లో. ప్రతిరోజు పొద్దున్న ఉంటుందన్నమాట. సుమారుగా 5 నుంచి 6 నుంచి 9, 10 దాకా కూడా వీళ్ళు లభ్యంగా ఉంటారు. ఎంతోమంది గిరాకీలు వచ్చి ఇక్కడ ఎంతో హాయిగా ఆనందకరమైన, ఆహ్లాదమైన, తర్వాత ఆరోగ్యకరమైన రసాలు తాగుతున్నారు ఇక్కడ వెంకట్ గారి దగ్గర. మీరు చూస్తే కనుక 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ధరలు ఉన్నాయి. మనకి సుమారుగా 100 ml వరకు అట్లా మనకి రోజు తాజాగా పిండిన రసాలవి మీరు ఇక్కడ తాగొచ్చు. వెంకట్ గారి లాంటి యువతలు ఈ విధంగా వ్యాపారం చేయడము మనకి మనలాంటి మామూలు సామాన్య ప్రజలకు తాజాగా రసాలు ఇట్లా అందించడం అనేది ఎంతో గర్వకరమైనది. తర్వాత అదే కాకుండా మన ప్రభుత్వ అధికారులు కూడా
ఇటువంటి చిన్న వ్యాపారస్తులకి ఈ విధంగా సహకరించడము, మనకి ఇటువంటి ఒక పరిధిని, ఒక బృందాన్ని, లేకపోతే ఒక మనకి ప్లాట్ఫామ్ లాంటిది ఇవ్వడము, వీళ్ళ వ్యాపారాన్ని చేసుకొని ఇవ్వడము అన్నది కూడా ఎంతో గర్వమైనది. హైదరాబాదు, మన భారతదేశంలో ఇటువంటి ప్రభుత్వాలు, మన అధికారులు ఉండడం అనేది ఎంతో సంతోషము. చిన్నకారు వ్యాపారస్తులకు ఎంతో బాగుంటుంది, వాళ్ళకి ఎంతో లాభాలు వస్తాయి. ఇటువంటి చిన్నకారుల వ్యాపారాలు, వ్యాపారస్తులు, యువతులు ఇటువంటి బిజినెస్లు, వాళ్ళ వ్యాపారాలను హైదరాబాద్లో ఇంకా మరిన్ని చోట్ల మనకు పెట్టాలి. ఇండియా మొత్తం అంతటా కూడా, భారతదేశం అంతటా కూడా ఇటువంటి వ్యాపారాలు, తాజాగా దొరికే ఆరోగ్యమైన రసాలు అన్నీ దొరకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.